ఇంకో మాట అన్న అతి తెలివితేటలు అని. ఇది అజ్ఞానం గురించి చెప్పిన, ఇక అతి తెలివి గురించి కూడా చెప్పాలి. అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటు నాకే తెలివి ఉంది, జనాలకు లేదు, నేను ఏం చెప్తా జనం నమ్ముతారు అని అనుకుంటుంటారు. నిన్న ఆయన మాట్లాడుతూ ఒక మాట ఏమంటాడు అంటే, అతి తెలివి మాటలు ఏం మాట్లాడిందంటే, నిన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం, అప్పుడు అయిన ఖర్చు 91,000 ఎంతో అన్నాడు ఎకరానికి, 93,000 కోట్లు అన్నాడు. 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినా అన్నాడు. ఎంత బాధ కలుగుతుందంటే, ఆ 54 లక్షలు ఏం కలిపిండో తెలుసావే? రేవంత్ రెడ్డి తాత పుట్టక ముందు గట్టిని కూడా కలుపుకున్నాడు. నాయన కాదు, రేవంత్ రెడ్డి కాదు, ఆయన పుట్టక ముందు, ఆయన నాయన పుట్టక ముందు, ఆయన తాత పుట్టక ముందు, ఆయన ముత్తాత పుట్టక ముందు కట్టిన ప్రాజెక్టులు కూడా కలుపుకున్నాడు. ఏంటిది? 400 ఏండ్ల కింద కాకతీయ రెడ్డి రాజులు కట్టించిన చెరువులు కూడా ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ చేసిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మన నిజాం నవాబు కట్టిన నిజాం ప్రాజెక్టులు, నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టులు కూడా మేమే కట్టినాం మా కాంగ్రెస్ హయాంలో అని అనగలుపుకున్నాడు. వాస్తవానికి గోదావరి మీద నిజాం సాగర్ 2,31,000 ఎకరాలు, గణపురం, అప్పర్ మానేరు, పోచంపాడు ప్రాజెక్టు, లక్నవరము, శనిగేరము, ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు గోదావరి మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాకతీయుల కాలంలో కట్టినవి, నిజాం కాలంలో కట్టినటువంటివి ఉన్నాయి. కృష్ణానది మీద ఆర్డీఎస్ 87,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఆర్డీఎస్, వైరా, పాలేరు, పాకాల, దిండి, కోయిల్ సాగరు, ఆసిఫ్ నహర్, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కృష్ణానది మీద దేశానికి స్వాతంత్రం రాకముందు కట్టినాయి. ఇవన్నీ కూడా మేమే కట్టినాం కాంగ్రెస్ వాళ్ళం అంటాడు ఆయన. అంటే ఇది అతి తెలివి కాదా? ఇట్లా మీరు చూసినట్టయితే 16 లక్షల ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే 16 లక్షల ఎకరాలు మరి కాకతీయుల కాలంలో, నిజాం కాలంలో తెలంగాణకు నీటిపారుదల సౌకర్యం ఏర్పడ్డది. ఈ 16 లక్షల్ని కూడా కలుపుకొని 54 లక్షలకు ఇచ్చినా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న పచ్చి అబద్దం మాట్లాడిండు. ఒకటి. ఇంకో మాట అన్న అతి తెలివితేటలు అని. ఇది అజ్ఞానం గురించి చెప్పిన, ఇక అతి తెలివి గురించి కూడా చెప్పాలి. అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటు నాకే తెలివి ఉంది, జనాలకు లేదు, నేను ఏం చెప్తా జనం నమ్ముతారు అని అనుకుంటుంటారు. నిన్న ఆయన మాట్లాడుతూ ఒక మాట ఏమంటాడు అంటే, అతి తెలివి మాటలు ఏం మాట్లాడిందంటే, నిన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం, అప్పుడు అయిన ఖర్చు 91,000 ఎంతో అన్నాడు ఎకరానికి, 93,000 కోట్లు అన్నాడు. 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినా అన్నాడు. ఎంత బాధ కలుగుతుందంటే, ఆ 54 లక్షలు ఏం కలిపిండో తెలుసావే? రేవంత్ రెడ్డి తాత పుట్టక ముందు గట్టిని కూడా కలుపుకున్నాడు. నాయన కాదు, రేవంత్ రెడ్డి కాదు, ఆయన పుట్టక ముందు, ఆయన నాయన పుట్టక ముందు, ఆయన తాత పుట్టక ముందు, ఆయన ముత్తాత పుట్టక ముందు కట్టిన ప్రాజెక్టులు కూడా కలుపుకున్నాడు. ఏంటిది? 400 ఏండ్ల కింద కాకతీయ రెడ్డి రాజులు కట్టించిన చెరువులు కూడా ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ చేసిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మన నిజాం నవాబు కట్టిన నిజాం ప్రాజెక్టులు, నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టులు కూడా మేమే కట్టినాం మా కాంగ్రెస్ హయాంలో అని అనగలుపుకున్నాడు. వాస్తవానికి గోదావరి మీద నిజాం సాగర్ 2,31,000 ఎకరాలు, గణపురం, అప్పర్ మానేరు, పోచంపాడు ప్రాజెక్టు, లక్నవరము, శనిగేరము, ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు గోదావరి మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాకతీయుల కాలంలో కట్టినవి, నిజాం కాలంలో కట్టినటువంటివి ఉన్నాయి. కృష్ణానది మీద ఆర్డీఎస్ 87,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఆర్డీఎస్, వైరా, పాలేరు, పాకాల, దిండి, కోయిల్ సాగరు, ఆసిఫ్ నహర్, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కృష్ణానది మీద దేశానికి స్వాతంత్రం రాకముందు కట్టినాయి. ఇవన్నీ కూడా మేమే కట్టినాం కాంగ్రెస్ వాళ్ళం అంటాడు ఆయన. అంటే ఇది అతి తెలివి కాదా? ఇట్లా మీరు చూసినట్టయితే 16 లక్షల ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే 16 లక్షల ఎకరాలు మరి కాకతీయుల కాలంలో, నిజాం కాలంలో తెలంగాణకు నీటిపారుదల సౌకర్యం ఏర్పడ్డది. ఈ 16 లక్షల్ని కూడా కలుపుకొని 54 లక్షలకు ఇచ్చినా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న పచ్చి అబద్దం మాట్లాడిండు. ఒకటి.